సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్ను దాఖలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కేటీఆర్ ఎస్ఎల్పీ దాఖలు చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ను దాఖలు చేసింది. కేసు నమోదుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ దశలో దర్యాప్తును అడ్డుకోలేమని కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. త్వరితగతిన విచారణ చేపట్టాలని నేడు సుప్రీంకోర్టులో మెన్షన్ చేసే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా రేస్ కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఈ అంశంలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపైన కేటీఆర్ పిటిషన్ పైన నిర్ణయం తీసుకునే ముందే తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినాలని కేవియట్ కూడా దాఖలు చేసింది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి అలర్ట్ అయింది. సో మొత్తానికి ఇటు అధికార విపక్ష సభ్యులకు ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక వార్ జోన్గా మారినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో కేటీఆర్ ఖచ్చితంగా తనకు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తానని, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉందని ఆయన నిన్న మీడియా సమావేశంలో వెల్లడించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో దీనిపైన ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేటువంటి ఒక ఉత్కంఠ నెలకొంది. నిజానికి నిన్న తెలంగాణ హైకోర్టు కేటీఆర్ పిటిషన్ను డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుకు అవసరమైనటువంటి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలంగాణ హైకోర్టు నిన్న ధృవీకరించింది. అయినప్పటికీ ఇది కేసు దర్యాప్తు దశలోనే ఉంది కాబట్టి దర్యాప్తును స్కటిల్ చేయలేము, ప్రాథమిక దశలోనే దర్యాప్తును కొట్టివేయలేమనేటువంటి విషయాన్ని క్లియర్గా హైకోర్టు స్పష్టం చేయడంతో పాటు కేటీఆర్ అరెస్ట్కి సంబంధించినటువంటి స్టేను కూడా ఎత్తివేయడంతో వెంటనే కేటీఆర్ తనకున్నటువంటి ప్రత్యామ్నాయ న్యాయ మార్గాలను అన్వేషించి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది మనం వేచి చూడాలి. నిన్న రాత్రినే కేసు ఫైల్ అయినటువంటి నేపథ్యంలో ఈ కేసును తొందరగా విచారణ చేపట్టాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును సంప్రదించేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఒకవైపు ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ వ్యవహారంలో దాదాపు 41 కోట్ల రూపాయలు చేతులు మారాయనేటువంటి ఒక ఆరోపణలు కేటీఆర్ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ సంస్థకు సంబంధించినటువంటి ఏదైతే ఫార్ములా రేసుకు సంబంధించినటువంటి సంస్థ గ్రీన్కో ఆఫీసులను కూడా ఏసీబీ తనిఖీలు చేస్తుంది, సోదాలు చేస్తుంది. సో ఏసీబీ దూకుడు పెంచినటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైన త్వరగా ఈ కేసును విచారణకు స్వీకరించి దీనిపైన నిర్ణయం చెప్పాలని కేటీఆర్ తరపు న్యాయవాదులు ఈరోజు సుప్రీంకోర్టులో మెన్షన్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికి ఈ వ్యవహారం పైన ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు బీఆర్ఎస్ రెండు కూడా ఇటు సుప్రీంకోర్టులో హోరాహోరీగా తమ వాదనలు వినిపించేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.